పట్టణ కమిటీ సభ్యులకు, జిల్లా కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ, రాష్ట్ర కమిటీలో ఉన్న సభ్యులందరికీ, వివిధ పార్టీ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, ఈ రోజున మన పార్టీ పిలుపు మేరకు ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం నిర్వహించేటువంటి ప్రక్రియలో భాగంగా ప్రతి 5 సంవత్సరాలకు లేదా 15 సంవత్సరాలకు ఒకసారి ఓటర్ లిస్టును మొత్తం ప్రక్షాళన చేసేటువంటి భాగంగా 2002వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్ లిస్టుని ప్రక్షాళన చేసి తర్వాత ఇప్పటి వరకు కూడా 2026 వరకు కూడా ఓటర్ లిస్టుని ప్రక్షాళన చేయని కారణాన ఈ ఓటర్ లిస్టులో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఓట్లు ఉండటం కానీ, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు 2 దిక్కుల లేదా 3 ప్రాంతాల్లో ఉండటం కానీ, ఇతర దేశస్తులు మన దేశంలో ఓటు హక్కులు సంపాదించుకొని భారతదేశ సార్వభౌమ అధికారానికి భిన్నంగా రాజకీయ వ్యవస్థను డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఎవ్రీ 10 సంవత్సరాలకు కానీ 20 సంవత్సరాలు కానీ ఓటర్ లిస్టుని రద్దు చేయటం, దాని స్థానంలో మళ్ళా కొత్త లిస్టుని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న తరుణంలో ఈ ఈ ఓటర్ లిస్టు ప్రక్రియకి ఒక కొత్త అవగాహన ప్రజల్లో ఏర్పడింది. దీన్ని మన పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అర్హులైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఓటు కూడా సద్వినియోగం అయ్యేటట్టు చూడాలి. అనర్హుల యొక్క ఓటులు వీలైనంత వరకు తొలగించాలి. రాజకీయ వ్యవస్థలో ఓట్లు చాలా కీలకం కాబట్టి ఆ ఓట్ల యొక్క ప్రక్రియలో మనం కూడా భాగం పంచుకోవాలి. మనం కూడా ఈ నెల రోజుల పాటు ఈ ఓట్ల మీద కొంచెం అప్రమత్తంగా ఉండాలి అనే సదుద్దేశంతో మన పార్టీ కూడా ఈ రోజున పిఎల్ఏల ద్వారా స్టార్ట్ అయ్యి ఆ వార్డు లేదా మండలం, ఆ గ్రామం, ఇట్లా అందరూ కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఈ ఓటర్ లిస్టు మీద అవగాహన చేసుకోవడం బాధ్యత. కాబట్టి ఈ రోజున మాకు తెలిసినంత వరకు మీ అందరితో కూడా అవగాహన పాల్పంచుకోవాలి. మీ అభిప్రాయాలకి సమాధానాలు చెప్పాలి. మీరు మేము అందరం కూడా కలిసి రాబోయే నెల రోజుల్లో ఈ ఓటర్ లిస్టులో వచ్చే మార్పులు నిశ్చితంగా పరిశీలించి అర్హులైనటువంటి ఏ ఒక్క ఓటు తొలగిపోకుండా చూసుకునే బాధ్యత కూడా మనం అందరం కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నియోజకవర్గ అబ్జర్వర్గా మిత్రులు జయంత్ బాబు గారిని మనకి శాశ్వతంగా మళ్ళా 2029 ఎన్నికల వరకు కూడా కావలి నియోజకవర్గానికి సారు ఇన్ఛార్జిగా ఇప్పుడు రాబోతున్నారు. మననే పరిచయం చేయడం జరిగింది. మళ్ళా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వారి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ చిన్న కార్యకర్త మొదలుకొని నాయకుల వరకు పార్టీకి మనకి మధ్య అనుసంధానంగా ఉంటూ ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమం సంబంధించిన ఫలితాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ పార్టీకి తెలియజేస్తూ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను మన చేత చేపిస్తూ నిరంతరం కూడా జయంతి బాబు గారు మనకు తోడుగా నీడగా ఉంటారు. మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గురించి సభ్యులందరికీ, ఇక్కడ ఒక మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు మరియు యూనిటీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్స్, ముఖ్యమైన నాయకులందరూ కూడా ఒకసారి తెలుపుకుంటూ ఈ సర్వేలు ఏంటంటే స్టేట్ పార్టీ నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక అవగాహన లాగా అందరికీ తెలిసే విధంగా
చేయమని చెప్పి చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకున్నారు. ఇది కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఈ మీటింగ్ అయిన తర్వాత ఈ మండల లెవెల్లో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి. మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఎలక్షన్స్ ముందు కూడా మనం ఈ ఓటర్ లిస్ట్ మీద చాలా పనిచేస్తాం. ఇది మనకే కొత్త కాదు. మనం క్లస్టర్ విధానం వచ్చిన తర్వాత బిఫోర్ ఎలక్షన్స్ మనం విడతల వారీగా ఓటర్ లిస్ట్లో ఉన్న డబుల్ ఎంట్రీస్, డెడ్ కేజెస్ మొత్తం కూడా క్లియర్గా రిపేర్ చేసేదానికి క్లస్టర్ యూనిట్ బూత్ దగ్గరకు వెళ్ళి మనం క్లియర్గా పనిచేసాం. మీరు చూస్తే ఇంతకుముందు ఎలక్షన్స్ మీద కూడా మొన్న మనకు జరిగిన ఎలక్షన్స్లో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ పెరిగింది. అంటే ఓటర్ లిస్ట్లో ఉన్న డెత్ కేసులు కానీ, పర్మనెంట్ మైగ్రేషన్ ఓట్స్ కానీ, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, వీళ్ళందరినీ కూడా మనం ఎలక్షన్స్ ముందు దాదాపు దాన్ని క్లియర్గా మెయింటైన్ చేశాం. ఇదేంటంటే స్పెషల్ ప్రోగ్రామ్ 20 years ఒకసారి. ఇది మన స్టేట్లోనే జరగట్లేదు. ఓవరాల్ భారతదేశం మొత్తం మీదే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ చేస్తా ఉన్నాయి. వీటిల్లో మనం 2002 అంటే ఇక్కడ ఏమి కంట్రీలో